జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. సార్ 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 పట్టుకో సార్, కొంచెం కలిగినా ఇట్లా మనం ఒకసారి గ్రహించాలి, వాళ్ళ కొరకే ప్రయత్నించాలి తప్ప మిగతా విషయాలు కూడా మనం ఆలోచించుకోవాలి. అదేవిధంగా ఆయన అంత అటువంటి సీనియర్ నాయకుడు 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా ఆయన ప్రభు భక్తి, స్వామి భక్తి యొక్క ఆ విధంగానే తెలుగుదేశం భక్తిపరుడుగా ఉన్నారు. ఏ రోజు కూడా ఒక పార్టీని వదిలి పక్కపోయిన దాఖలాలు లేవు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా సాగించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి రాజకీయ నాయకులందరికీ గురువు ఎవరు అంటే ఫరూక్ సాబ్ గారు. అవునా? అసెంబ్లీ క్వార్టర్స్ లో తెలుగుదేశాన్ని ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుండి 9 నెలలు అంటే జనవరి 5వ తేదీన ఎలక్షన్ జరిగితే జనవరి 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అంటే 9 నెలల్లో పార్టీ ఆవిర్భవించిన 9 నెలల్లో పార్టీని స్థాపించిన తర్వాత అధికారంలోకి రావడం జరిగింది. అప్పుడు 185 ఎన్నో సీట్లు వచ్చినాయి. తర్వాత భాస్కర్రావుతో గొడవలు జరగడం, తర్వాత మన ఏరియాకి వస్తే ఇక్కడ ఎమ్మెల్యే, ఆలగడ్డ ఎమ్మెల్యే, కోలిగుంట ఎమ్మెల్యే వీళ్ళందరూ భాస్కర్రావు పార్టీలో పోవడంతో తిరిగి ఇక్కడ రీఇనిషియేట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు అక్కడ ఆలగడ్డలో శేఖర్ రెడ్డి, ఇక్కడ శ్రీ ఫరూక్ గారు, అక్కడ కరాసుబాడి, ఈ విధంగా కొత్త వ్యక్తులను ప్రజల్లోకి తీసుకురావడం జరిగింది. ఆ రోజు ఎవరు సంశయించినా కూడా నేనున్నాను బ్రదర్, మీరు గెలుస్తారు అని చెప్పి రామకృష్ణ స్టూడియోలో మధుర్ సుబ్బారెడ్డి గారి సమక్షంలో వీళ్ళందరినీ పార్టీకి ప్రతినిధులుగా చేసి పెట్టినప్పటి నుంచి కూడా మనకు తెలిసిన విషయమే. కాంగ్రెస్ పట్టణమైన అప్పుడు పార్టీ ఏ పార్టీ లేనప్పుడు సంవత్సరంలో ఈయన పార్టీ పెట్టడంలో దానికి మంచి స్పందన జరిగి ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయం రుచిని చూపించిన నాయకుడు ఎవరంటే మన నందమూరి రామారావు గారు అని చెప్పుకోవాలి. అంటే 1982 నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశంలో ఉన్నాను. ఫరూక్ గారు తెలుగుదేశంలో ఉన్నారు. దాంట్లో దగ్గర 26 ఇయర్స్ ఒక ఎమ్మెల్యేగా, మినిస్టర్గా ఉండడం జరుగుతుంది. అందుకు మీరు చూసే 2004లో ఓడిపోయిన తర్వాత అయిపోయిందని అనుకున్నాను. ఇప్పుడు 2000 మళ్ళీ అవకాశం వచ్చింది, మళ్ళీ మనకు తెలుగుదేశం పార్టీ అవకాశం వచ్చింది. లాస్ట్ ఎమ్మెల్సీ తర్వాత మళ్ళీ అయిపోయింది అంటే మళ్ళీ అవకాశం వచ్చింది. అందరికి అందుకే కోరుతున్నాను, అందరికీ తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ కోరుతున్నాను, ఒకే పార్టీ నమ్ముకోండి, మీకు డెఫినెట్గా అవకాశాలు వస్తూ ఉంటాయి. ఒక పార్టీని నమ్ముకుంటేనే అవకాశాలు వస్తుంది. అలాగే మాకు అవకాశం వచ్చింది. ముందు కూడా మనం చూసాము, వేరే పార్టీ వాళ్ళు చూసాం, వాళ్ళు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. ఈరోజు తెలుగుదేశంలో ఉంటారు, వైసీపీలో ఉంటారు, మళ్ళీ తెలుగుదేశంలో వస్తారు. కానీ మేము ఒక పార్టీని నమ్ముకున్నాము, అదే పార్టీలో ఉంటాం. చేస్తే ఆ నీరు నిప్రవాళ్ళు నిప్రవాళ్ళు వచ్చి దగ్గర కేసీ కెనాల్ కలుస్తుంది. కేసీ కెనాల్ ప్రారంభంగా అంటే 2 జతయి కేసీ కెనాలు, తుంగభద్ర. ఈసారి మనకు కుందూరు నది 2 ఉంటాయి కాబట్టి కడప వరకు కూడా మనకి తాళాలు దొరుకుతాయని చెప్పి ఆలోచించడం జరిగితే అప్పుడు 4 కోట్ల రూపాయలు ఆయన వెచ్చించి కంట్రాక్టర్ తెప్పించి అప్పుడు మనం అభ్యర్థుల దగ్గర గేట్ ఏర్పాటు చేసుకోకపోతే ఈ రోజు కూడా మనకి ఇబ్బంది అయ్యేది. ఎందుకంటే వెలుగొండ కేవలం మన తెలుగులోకి పోయింది. అది కొండ ప్రాంతాల నుంచే మొత్తం కేవలం తెలుగుగా పోతుంది. దాదాపు 2,40,000 ఎకరాలు నెల్లూరుకే పోతుంది. ఈరోజు 2,40,000 ఎకరాలు మనకు రాయలసీమ జిల్లాలో కడప కానీ, కర్నూలు కానీ, చిత్తూరు జిల్లా, తిరుపతి కానీ పోతాయి. కాబట్టి ఇక్కడ నలుపు వేసుకుంటే మన బాగుంటుంది సలహాదారు సాయం చెప్పినా కూడా కృష్ణా జిల్లా ఆయన్ని శ్రీరామకృష్ణ అని చెప్పి మహానుభావుడు అలా చెప్తే మేము గేట్ వేసాం. గేట్ వేసిన తర్వాత ఈరోజు సమృద్ధిగా మనకు నీళ్ళు వస్తున్నాయంటే మహానుభావుడు ఎన్టీ రామారావు గారు చేసిన ఘనకార్యాన్ని చెప్పి మనం చెప్తాం. కాబట్టి ఎన్టీ రామారావు గారిని తెలుసుకునేది
ఆయన మనం తచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజుల్లో మన గ్రామంలో పరిస్థితి ఏ రకంగా ఉన్నాయి. ఈయనకు నారాయణపురం పోవాలంటే ఒక రోజంతా పడేది, లేడు ఒక రోజంతా పడేది. నారాయణపురం తిమ్మాపురంలో పోయి డిన్నర్ ఏర్పాటు చేస్తే అది చిన్న విషయాలు పెద్ద విషయాలు టెంట్ కూడా భోజనం పోతే దాదాపు 2.5-3 గంటలు అయింది తిమ్మాపురం పోవడానికి. అన్ని గుర్తలు రోడ్డు సరిగ్గా చాలా ఇబ్బందికరమైన బాధాకరం. ఆకలి అవుతా ఉంటే పొలాల్లో పోయి వేసిన బెంచలు తీసుకొచ్చి దాన్ని వేసుకుని తినే పరిస్థితి దుస్థితి వచ్చింది. ఇప్పుడు ఏ రోజు అప్పటికప్పుడు మనం రాజ్యం చేసాము, తప్పకుండా ఈ గ్రామాలకంతా వేయాలి. నారాయణపురం పోతే అంతా మెటల్ రోడ్డు పోవాలంటే మన స్వరూపమే చేస్తున్నారు. నెక్స్ట్ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. ఇప్పుడు మహబూబ్ పాషా గారిని మన మంత్రివర్యులు ఫరూక్ గారు సన్మానిస్తున్నారు. వీరు మై టీడీపీ యాప్ లో మొదటి స్థానం చేశారు. కంగ్రాచులేషన్స్. అలాగే సుపరిపాలన తొలి అడుగు హారూన్ బేగ్ వార్డ్ మేయర్ రేపు 8 గంటలకు తెల్లపూడ గ్రామానికి వచ్చి మండలం మా ఊర్లో అభివృద్ధి గురించి మీరు మాకు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అందరూ మంగండి. ప్రతిజ్ఞ ఉంది. 1 నిమిషం ప్రతిజ్ఞ అయిన తర్వాత భోజన సీనియర్ నాయకులు, ప్రజలు అండ్ మీడియా వాళ్ళందరికీ నా శుభాభివందనం తెలియజేస్తున్నాను. నేను చాలా చిన్నవాడిని ఈ పార్టీలో, కానీ ఈ పార్టీ ఆరంభించినప్పుడు నాకు తెలిసింది ఫరూక్ సారే. సో ఫరూక్ సార్ని చూస్తేనే నాకు ఈ పార్టీ ప్రజలే దేవుళ్ళు అని నమ్మే తెలుగుదేశం పార్టీ కుటుంబంలో భాగస్వామ్యం అయినందున గర్వపడుతున్నాం. బాగుంది.